మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తామన్నారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి జగన్ కు మహిళా సాధికారతపై మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఆడబిడ్డ పుడితే 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని సీఎం అన్నారు. పసుపు కుంకుమ కింద 10,000 చొప్పున 9,689 కోట్లు ఇచ్చామన్నారు. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని, రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు చూపించిన చొరవే అని చంద్రబాబు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రియంబర్స్మెంట్ ను తిరిగి తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్దమని సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైకాపా సభ్యులు బయటకు వెళ్లిపోయి తోక ముడిచారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. జీవో 117 వల్ల 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లపై గతంలో పెట్టిన కేసులన్నిటినీ మాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. టీచర్లకు యాప్ల భారం తగ్గిస్తున్నామని, నోట్బుక్లు, పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు, చిక్కీలపైన గత సీఎం జగన్ తన ఫోటో ముద్రించుకోగా ఇకపై ప్రభుత్వ ముద్రతోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో ప్రపంచ స్థాయిలో టీచర్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియారిటీ జాబితాను ప్రకటించామని, జాబితాపై అభ్యంతరాలు తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తామన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్టును అమలు చేస్తామని, డిఎస్సీ నోటిఫికేషన్ తప్పకుండా విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాదిలోపే ఉపాధ్యాయులను నియమించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ తెలిపారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు రభస సృష్టించారు. పోడియంపైకి ఎక్కి చైర్మన్ చుట్టూ చేరి అరుపులు, నినాదాలతో గందరగోళం సృష్టించారు. తమ తమ స్థానాల్లోకి వెళ్లి నిరసన తెలపాలని చైర్మన్ సూచించినా వినిపించుకోలేదు. దీంతో ఆయన మార్షల్స్ ను సభలోకి పిలవాల్సి వచ్చింది. నిరసనలు, నినాదాలు నడుమే సభను కొనసాగించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, తోమాటి మాధవరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చైర్మన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు వినిపించుకోకుండా నినాదాలు కొనసాగిస్తూ కార్యకలాపాలను అడ్డుకోవడంతో సభ 3 సార్లు వాయిదా పడింది. నియంతృత్వ ధోరణికి నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్సీలు ఆయన్ను అనుసరించారు. ఆ తర్వాత సభ కార్యకలాపాలు సజావుగా సాగాయి. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పారన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నారు. జగన్ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారని, జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలన్నారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదన్నారు. తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం ఇప్పటి వరకు లేదన్నారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సిఐడి విచారణకు ఆయన హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వ్యాపారం చేశారా లేదా, కోట్లు ఆర్జించారా అన్న విషయం నాకు తెలియదని సిఐడి విచారణలో చెప్పారన్నారు. గతంలో సిబిఐ, ఈడీ కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ తనను A2గా చేర్చారన్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టు కేసులో కూడా A2 ఉంచారని చెప్పారు. అంతే తప్ప తాను చేసిందేమీ లేదన్నారు. తనకు తెలిసినంత వరకు కేవీరావు, శరత్చంద్రారెడ్డికి డీల్ చేసింది కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డినని చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. సినీ నటుడు వైకాపా నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో పోసానిని బోరున విలిపించారు. తన ఆరోగ్యం బాగోలేదని, 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు.
ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పీటీ వారెంట్పై గుంటూరుకు తీసుకువచ్చిన అధికారులు సిఐడి కోర్టులో హాజరుపరిచారు. ఏడుకొండలవాడి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వచ్చిన ఆరోపణలపై కొంతమంది అధికారుల పాత్ర ఉందని సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే తమిళనాడులోని ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీకి చెందిన 5 అధికారులను అరెస్టు చేసిన సిట్ బృందం తాజాగా నెయ్యి కాంట్రాక్ట్ను ఏఆర్ డైరీకి ఇవ్వడంలో టీటీడీలో కొంతమంది అధికారుల పాత్రపై దృష్టి సారించింది. ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసు విచారణను నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశిష్టత ఉంది. దేవదేవుని ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత తగ్గిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించింది. అన్నప్రసాదంతో పాటు లడ్డూ నాణ్యత పెంచాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కూడా ప్రభుత్వం టీటీడీ అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగానే లడ్డూ నాణ్యతపై దృష్టి సారించిన అధికారులు సరఫరా అవుతున్న నెయ్యిపై దృష్టి పెట్టారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ చేయించాలని ఆదేశించింది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇరువురు సీబీఐ అధికారులు, గోపిశెట్టిల బృందంతో సిట్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఇప్పటికే 5 అరెస్టు చేసి పోలీస్ కస్టడీకి కూడా తీసుకుని విచారించారు. ఇప్పుడు తాజాగా తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన ఏఆర్ డైరీ నెయ్యిని వేరే డైరీల నుంచి కొనుగోలు చేసిందని నిర్ధారణకు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెయ్యి కాంట్రాక్ట్ను ఏఆర్ డైరీకి కట్టబెట్టడంలో టీటీడీలోని కొంతమంది అధికారుల పాత్ర ఉందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీనిపై సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుండటంతో అక్కడ అనుమతి తీసుకుని ఆ తర్వాత ఏసీబీకి లేఖ రాసి అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద అధికారులపై కేసులు నమోదు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. సినీ నటి గాదంబరి జత్వానిని అక్రమంగా బంధించి తప్పుడు కేసుతో వేధించిన వ్యవహారంలో నిఘా విభాగం మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, మాజీ డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్ను ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. గత వైసీపీ ప్రభుత్వంలో జత్వానీపై ఇబ్రహీంపట్నంలో తప్పుడు కేసు పెట్టించారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే విమానంలో ముంబై వెళ్లిన విశాల్ గున్ని బృందం ఆమెను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కు చెందిన భూమిని ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు ప్రయత్నించారంటూ ఆమెపై తప్పుడు కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ 3 అధికారుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై గత ఏడాది సెప్టెంబర్ 15న ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. కేసు దర్యాప్తు పూర్తి కానందున మరిన్ని ఆధారాలు సేకరించే క్రమంలో మరికొన్ని రోజులు వీరిని సస్పెన్షన్లో ఉంచాలని ఈ నెల 6న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదన పంపారు. దీంతో సస్పెన్షన్ను పొడిగిస్తూ సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ నెల 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 2 రోజులు జరిగే ఈ చర్చలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన మరో 2 బిల్లులను ప్రభుత్వంలో సభలో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఈ బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు. 18న కూడా ఈ బిల్లుపై చర్చను జరిపి అదే రోజు ఆమోదిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను 19న బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభలు ఆ రోజుకు వాయిదా పడతాయి. 21, 22 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరుగుతుంది. 24, 25, 26 తేదీల్లో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుంది. 27న తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదిస్తుంది. ఆ రోజుతో సమావేశాలు ముగుస్తాయి. ప్రజా సమస్యలపై సభలో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందంటూ బీజేపీ
బడ్జెట్ పద్దులపై చర్చించడానికి కేవలం 5 రోజులే కేటాయించారని, అలాగైతే బడ్జెట్పై కూలంకషంగా మాట్లాడే అవకాశం సభ్యులకు రాదని అభిప్రాయపడ్డారు బీజేపీ నేతలు. సభను అధికార పక్షం పూర్తిగా బుల్డోజ్ చేస్తుందని, బడ్జెట్ సమావేశాలను కనీసం 15 రోజుల పాటైనా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నారు. ఎవరైనా బీఆర్ఎస్ తో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మీపై కేసులు పెట్టదని భావిస్తున్నారా అని అడిగారు. తాను కష్టపడుతున్నా ఎమ్మెల్యేలు సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని సీఎం సుతిమెత్తగా హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని, సమన్వయంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, అత్యంత కీలకమైనవిగా సీఎం స్పష్టం చేశారు. ఈ 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు. సభ్యులందరూ ఖచ్చితంగా రావాల్సిందేనని, ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలన్నారు. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. అంశాల వారీగా ప్రిపేర్ అయి సభకు రావాలని తెలిపారు. సభ్యుల హాజరుపై ప్రభుత్వ విప్లు పర్యవేక్షించాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. హాజరైతేనే సభలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. సీఎల్పీ భేటీలో మాట్లాడుతుండగా బయటకు వెళ్లిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని సీఎం హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ 45 నిమిషాల ముందే అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దకు చేరుకోగా పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీ చాంబర్లో కేసీఆర్ ను కలుసుకున్నారు. తన సోదరుడి కుటుంబంలో జరిగే పెళ్లికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయన కేసీఆర్ తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గవర్నర్ తో పచ్చి అబద్దాలు చెప్పించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారనుకున్నామని, రైతులకు భరోసా ఇస్తారని భావించామన్నారు. 20 నుంచి 30% మించి రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. కానీ పూర్తిగా చేసినట్లు గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. ఈ ప్రసంగంతో ఆయన స్థాయిని తగ్గించారన్నారు. సీఎం రేవంత్ చేతకానితనం వల్ల అనేక ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇదన్నారు. సాగునీటి సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి ప్రస్తావన లేదని, ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. కేసీఆర్ ప్రస్తుతం స్ట్రెచర్ పై ఉన్నారని, తొందరలోనే మార్చురికి వెళ్తారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. పిచ్చికుక్క హద్దుమీరి మర్యాద లేకుండా ప్రవర్తిస్తుందని, ఆలస్యం చేస్తే నైరాశ్యంతో చుట్టుపక్కల వారిని కొరికే ప్రమాదముందంటూ సీఎంను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా ఏదైనా మానసిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలని కోరారు. రాజకీయ పరిపక్వత లేక సీఎం మార్చురి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సీఎంకు క్యాన్సిల్ జబ్బు సోకిందని, ఎన్నికలప్పుడు తాను చెప్పినవన్నీ క్యాన్సిల్ అంటున్నారన్నారు. తానొక ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదమన్నారు. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలన్నారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామన్నారు. త్వరలోనే భేటీకి సంబంధించిన తేదీ, వేదిక ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు.
హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండిఏ పరిధిలోకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రంగారెడ్డి జిల్లాలోని 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు విలీనం కానున్నాయి. ఎఫ్సిఏడిఏ పరిధిలో ఆమన్గల్, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలు ఉన్నాయి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతుంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించగా 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్ల దాఖలకు అవకాశం కల్పించింది. ఈ నెల 26న సాంకేతిక, ఆర్థిక బిడ్లను తెరిచి అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌర సరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫోటోలను పెట్టడం లేదు. కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండనుంది. కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 1 కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల చొప్పున మొత్తం 1,20,00,000 రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరా శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా 2 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామని టెండర్ నోటీసులో పౌర సరఫరాల శాఖ తెలిపింది. బోగస్, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిసిందే. క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. వీలైనంత త్వరగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను ఇవ్వడంతో పాటు కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ మొబైల్ నంబర్లతో అనుసంధానించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 4న నిర్వహించిన సీఈఓల సదస్సులో ఓపెన్ రీమార్క్స్ ఆఫ్ సీఈసీ పేరిట సీఈఓలందరికీ పంపిణీ చేసిన పత్రాల్లోనూ అవే ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సర్క్యులేట్ చేయాలని సీఈఓలకు నిర్దేశించారని పేర్కొంది. ఓటర్ల గుర్తింపు సక్రమంగా ఉండేందుకు ఓటర్ కార్డుతో ఆధార్, మొబైల్ నెంబర్లను అనుసంధానించే అన్ని ప్రయత్నాలు చేయాలని తెలిపింది. దీంతో పాటు జనన, మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను అప్డేట్ చేస్తుండాలని కూడా సీఈసీ నిర్దేశించినట్లు పేర్కొంది. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని 2022లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఈసీ స్పష్టం చేసింది. దానికి భిన్నంగా తాజా ఆదేశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య పలు విషయాల్లో వివాదాల కారణంగా నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్లు నజీబ్ జంగ్, అనిల్ బైజల్, వీకే సక్సేనా మధ్య కొన్ని అంశాలపై అభిప్రాయాలు కుదరలేదు. విభేదాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్, ఢిల్లీ జల్ బోర్డు నిధులు, అల్లర్ల కేసులో న్యాయవాదుల నియామకం, విదేశాల్లో ఉపాధ్యాయ శిక్షణ, యమునా నది కాలుష్యంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, ఇలా తదితర విషయాల్లో గవర్నర్లు, ప్రభుత్వం మధ్య వివాదాలు తలెత్తాయి. గవర్నర్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తున్నారంటూ నాడు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. అతీషీ హయాంలోనూ ఇదే జరిగింది. ఆ ప్రభుత్వం తమకు సహకరించడం లేదంటూ గవర్నర్లు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్లకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి. వారికి వ్యతిరేకంగా ఉన్న కేసులు, న్యాయపరమైన చిక్కులను విప్పేందుకు బీజేపీ ప్రభుత్వం యోచిస్తుంది. కేసులను ఉపసంహరించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కార్ల మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ అంశంపై డీఎంకే భాజపా మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎన్ఈపీపై మరోసారి స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్ఈపీ విద్యా విధానం కాదన్నారు. అది బీజేపీ విధానమన్నారు. భారత్ను అభివృద్ధి చేసే ఉద్దేశం వారికి లేదని తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఎందుకంటే ఇది రాష్ట్రంలోని విద్యావృద్ధిని సమూలంగా నాశనం చేస్తుందన్నారు. సామాజిక న్యాయం అందించే రిజర్వేషన్లను ఎన్ఈపీ అంగీకరించదని స్టాలిన్ ఆరోపించారు. బీహార్ శాసనమండలిలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ సీఎం రబ్రీదేవి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. నితీష్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఆమె ప్రతిపక్షాలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్జేడీ మిత్రపక్షమైన సిపిఐ నేత ఎమ్మెల్సీ శశి యాదవ్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. దీనిపై స్పందించిన రబ్రీదేవి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ వ్యాఖ్యానించింది. దీనిపై వెంటనే నితీష్ కుమార్ స్పందించారు. తమ ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎంతో చేసిందని, గతంలోని ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర మహిళలకు ఇప్పుడున్నంత గౌరవం గత ప్రభుత్వాల హయాంలో లేదని అన్నారు. వారు మహిళల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తన భర్త సమస్యల్లో ఉన్నప్పుడు ఆమెను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రబ్రీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాడు ఎలాంటి పనులు జరగలేదని వ్యాఖ్యానించడం కాదన్నారు. వాటి రికార్డులు సభకు చూపించగలరా అని ప్రశ్నించారు. అనంతరం సభ నుంచి ప్రతిపక్షాలతో కలిసి వాకౌట్ చేశారు. భారత జట్టు మాజీ ఆల్రౌండర్ హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబిద్ అలీ మరణించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1941లో హైదరాబాద్లో జన్మించిన అబిద్ అలీ 1967లో బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేటం చేశారు. కుడి చేతి వాటం పేస్ బౌలర్ అయిన అబిద్ తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేశారు. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు 6 వికెట్లు పడగొట్టారు. అప్పట్లో అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ చేసిన భారత బౌలర్గా రికార్డు నెలకొల్పారు. అలీ 29 టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టారు. ఈ టెస్టుల్లో 7 మ్యాచ్ల్లో అబిద్ అలీ బౌలింగ్తో పాటు బ్యాటర్గా భారత ఇన్నింగ్స్ను ప్రారంభించడం అరుదైన విషయం. 1974లో వన్డేలోకి అడుగుపెట్టిన ఆయన 1975 ప్రపంచ కప్ ఆడారు. మొత్తం 5 వన్డేల్లో 7 వికెట్లు తీశారు. రిటైర్ అయిన తర్వాత అలీ కోచ్గా పనిచేశారు. ఈ సమయంలో హైదరాబాద్ జూనియర్ జట్టు సేవలు అందించారు. మాల్దీవులు, యుఏఈ జట్లకు కోచ్గా వ్యవహరించారు. 2001-2లో రంజీ ట్రోఫీ సౌత్ జోన్ లీగ్ ఛాంపియన్స్ కు గెలిచిన ఆంధ్ర జట్టుకు అబిద్ శిక్షణ ఇచ్చారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ క్రికెట్ అకాడమీ కోచ్గా పలువురు ఆటగాళ్లను తీర్చిదిద్దారు.